అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ది రీడింగ్. ఈరోజు అమరావతి కథల్లోంచి ఒక మంచి కథ చదివి వినిపించబోతున్నాను. కథ పేరు ఎవరు పాడినా ఆ 7 అక్షరాలే. కథ ఇలా మొదలవుతోంది. ఆ రోజు నందివాహనం ఊరేగింపు. స్వామి విగ్రహాన్ని వాహనం మీద వేయించేపు చేశారు. అర్చకులు హారతి ఇచ్చారు. స్థానాచార్యులు వాయించండోయ్ భజంత్రీలు అన్నాడు. కానీ వాద్యగాళ్ళు వాయించరే. పండగ రోజులు కాబట్టి జోడు సన్నాయి వాద్యగాళ్ళు వచ్చారు. అందులో ఒక్కడూ వాయించలేదు. ఓరి మీ దుంపలు తెగ, మీకేం వచ్చిందిరా, వాయించండిరా అని ఎవరో అరిచారు. వాళ్ళు వినిపించుకోలే. పానకాలు పరమేశు సన్నాయి కర్రలు పక్కన పెట్టి వాదించుకుంటున్నారు. సంగీతాన్ని గురించి పెద్దగా కేకలేసుకుంటున్నారు. ఏందో ఆయ్ నువ్వు వాయించేదే అన్నాడు పానకాలు. నువ్వేందో ఆయ్ వాయించేదే అన్నాడు పరమేశు. నీకు సన్నాయి కర్రకి బొక్కలేనో తెలుసా? నీకు పీక నోట్లో పెట్టుకోవడం తెలుసంటరా? రేయ్, నువ్వు నీ గురువు నా కాలి కింద నుంచి దూరిపోవాలిరా. శంషేర్ తొడ చరిచాడు పానకాలు. నా గురువునంటావరా నయ్యాల తిరగబడ్డాడు పరమేశు. ఇద్దరూ కలబడ్డారు. సన్నాయి కర్రలతో మోదుకున్నారు, గుద్దుకున్నారు, కింద పడి కుమ్ముకున్నారు, రొప్పుకుంటూ రోజుకుంటూ కసిగా తన్నుకున్నారు. విడదీశారు. ఇద్దరిని చెరోవైపు పట్టుకున్నారు. నెత్తురోడుతున్నా ఢీ కొనడానికి సిద్ధంగా ఉన్న పొట్టేళ్లల్లా ఉరిమి ఉరిమి చూసుకుంటున్నారు పానకాలు పరమేశు. స్థానాచార్యులు మధ్యకొచ్చి, మీరు పడిచావా, ఊరేగింపు బయలుదేరాలి, వాయించండ్రా అన్నాడు. ఉండండి, వాడు వాయించేది వాడు గురువు దగ్గర నేర్చుకున్నాడంట, నేను నేర్చుకోలేదంట. ఎవడు వాయించినా ఆ 7 అక్షరాలే కదండే అన్నాడు పానకాలు. పరమేశు ఊగిపోతూ, 7 అక్షరాలు కాదురా, 3 అక్షరాలు వాయించి వస్తాను అన్నాడు. 7 3 ఏదోటి వాయించి చావంట్రా అని అరిచాడు వాహనం దగ్గరున్న అర్చకుడు. ఎట్టకేలకు పానకాలు పరమేశు సన్నాయి కర్రలు చేత పట్టారండి. ఇహ చూడండి, వాళ్ళు వాయించారు. పానకాలు తనక తనకం తతన్న తన్నకం అని వీరంగం వాయిస్తే, పరమేశు నైవేద్యాలు జరిగేటప్పుడు వాయించే వరస వాయించాడు. ఉన్న ఒకే ఒక్క డోలు వాద్యగాడు ఎవరికి వాయించాలో తెలియక కుడి పానకాలికి, ఎడమ పరమేశుకు బాదటం మొదలుపెట్టాడు. తాళంవాడు వాడిష్టం వచ్చినట్లు ఇంకెవడికో తాళం వేస్తున్నాడు. మీ వాద్యాల సంగతి నాకు అనవసరం అని శంభులింగం బొయ్యమని శంఖం పూరించాడు. ఈ ధ్వనులన్నింటినీ ముంచేటట్టుగా దూదేకుల సాయిబు ఖై ఖై అనుకుంటూ బాకా ఊదాడు. ఇలా పరమ భీభత్సంగా వాద్యఘోషతో ఊరేగింపు బయలుదేరింది. ఈ వాద్యఘోష కోటలో ఉన్న పెద్ద దొరగారి చెవిన పడింది. దొరగారు గుమాస్తాని పిలిచి, రుంజలు కొమ్మబూరాలు తప్పెట్లు వినిపిస్తున్నాయి, ముత్యాలమ్మ జాతర జరుగుతోందా అని అడిగారు. గుమాస్తా గతుక్కుమని సమాధానం చెప్పకపోతే దొరగారు కళ్ళెత్తి చూశారు. అంటే సమాధానం చెప్పరేం అని. అప్పుడు గుమాస్తా, అయ్యా, అది మన గుళ్ళో మేళమేనండి అన్నాడు. దొరగారి ముఖం గంభీరమైంది. ముఖం పక్కకి తిప్పుకుని ఆలోచనలు పురమాయింపుల వైపు సాగించారు. 3 అడుగుల చదరం పీటలు 200, 100 వడ్డన పళ్ళాలు, 50 గరిటెలు, 40 గంగాళాలు, 30 పట్టెమంచాలు, వాటి మీదకి 60 పరుపులు, 100 బాలీసులు. తన జమీందారీ బంధువర్గం అంతా ఒకనాడు అమరావతి వస్తారని, అప్పుడు అవసరమైన సామాగ్రి వెతుక్కోనక్కర్లేకుండా సర్వ సంబారాలు తయారు చేయించి 6 గదుల నిండా పేర్పించిన తరువాత
తమ పూర్వుల చిత్రపటాలన్నీ 3 కాపీలు తీయించి మరో గదిలో నింపి కోటలోనే మిషన్ పెట్టి 25 సిల్కు లాల్చీలు కుడుతున్న దర్జీ సంజీవరావుని చూస్తున్న దొరగారికి ఆ మిషన్ మోత మరీ మరీ వింటుంటే ఇందాక వినిపించిన గందరగోళం జ్ఞాపకం వచ్చింది. ఇందాక మన గుళ్ళో మేళం ఏమన్నారు అని అడిగాడు దొరగారు గుమాస్తాని. అంటే దాని వివరం చెప్పమని. అప్పుడు గుమాస్తా, అయ్యా, తమ పూర్వీకులు అందరికీ మాన్యాలిచ్చారు కదా. సన్నాయి వాయించే వాళ్ళకి 12 ఎకరాలు, డోలుకి 12 ఎకరాలు, శంఖానికి 12 ఎకరాలు, తాళానికి 12 ఎకరాలు, బాకాకి 12 ఎకరాలు. ఇలా వచ్చిన భూముల్ని వాళ్ళంతా అనుభవిస్తూ కూర్చున్నారే గాని సంగీతం నేర్చుకోలేదండయ్యా అన్నన్నా. అనుకున్నారో ఏమో తెలీదు. పెద్ద దొరగారు 4 రోజుల తర్వాత సన్నాయి వాద్యగాళ్ల కుటుంబంలోంచి వీరాస్వామి అనేవాణ్ణి ఎన్నిక చేసి తంజావూరు పంపించారు సంగీతం నేర్చుకో అని. అలా 5 సంవత్సరాల పాటు వీరాస్వామి సంగీత విద్య కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. శివరాత్రి వచ్చింది. తంజావూరు నుంచి వీరాస్వామి తిరిగొచ్చాడు. పెద్ద దొరగారు గుమాస్తాని పిలిచి, రథోత్సవానికి ముందు వీరాస్వామి చేత కచేరీ పెట్టించండి అన్నారు. శివరాత్రి. జనం కిక్కిరిసి ఉన్నారు. రథం ముందు వీరాస్వామి సన్నాయి కచేరీ కోసం రంగం సిద్ధం చేయబడి ఉంది. మామూలుగా అయితే ఒకసారి వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయే పెద్ద దొరగారు ఆ రోజు కోటగుమ్మంలో కుర్చీ వేయించుకున్నారు వీరాస్వామి కచేరీ వినడానికి. వీరాస్వామి తోడుగా ఇంకో సన్నాయి వాద్యగాన్ని తెచ్చుకున్నాడు. కచేరీ మొదలైంది. పక్క సన్నాయివాడు అందుకున్నాడు. వీరాస్వామి సన్నాయి పీక నోట్లో పెట్టుకుని పిప్ 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 పిక్ అంటున్నాడు. దొరగారు, మన వీరాస్వామి వాయించడేం అన్నారు. గుమాస్తా మాట్లాడలేదు. వీరాస్వామి పీక నోట్లో పెట్టుకుని పిప్ 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 అంటున్నాడు. పక్కవాడు ఆలాపన పూర్తి చేశాడు. వీరాస్వామి పిప్ పిప్ పిప్పి అంటున్నాడు. పక్కవాడు కీర్తన అందుకున్నాడు. వీరాస్వామి పిప్ పిప్ పిప్పి, పక్కవాడు స్వరం వేస్తున్నాడు. మళ్ళీ వీరాస్వామి పిప్ 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 పిప్పి, మళ్ళీ వీరాస్వామి పిప్ పిప్పి. మన వీరాస్వామి వాయించడేం అన్నారు దొరగారు. పక్కవాడు కీర్తన పూర్తి చేసి 2వ కీర్తన అందుకున్నాడు. వీరాస్వామి పిప్ పిప్ పిప్పి అంటున్నాడు. పక్కవాడు 3వ కీర్తన అందుకుంటే వీరాస్వామి ఇంకా పిప్ పిప్ పిప్పి అని సన్నాయి పీక సవరిస్తుంటే దొరగారు మళ్ళీ అడిగారు. తంజావూరులో 5 ఏళ్లు నేర్చుకొచ్చాడు మన వీరాస్వామి వాయించడే. అప్పుడు గుమాస్తా చెప్పాడు, అయ్యా, ఈ 5 ఏళ్ళు 10,000 ఖర్చుతో వీరాస్వామి పిప్పిప్పి వరకే నేర్చుకున్నాడండి. దొరగారు కుర్చీలోంచి చెంగున లేచి కోటలోకి వెళ్ళిపోయారు. ఎవరు పాడినా ఆ 7 అక్షరాలే. కథ సమాప్తం. నాకైతే ఈ కథ భలే నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మరిన్ని మంచి మంచి కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని విన్నపం చేసుకుంటున్నాను. అలాగే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.